2025 సంవత్సరంలో దళిత వ్యతిరేక పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బహిష్కరించాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పిలుపునిచ్చారు. అడుగడుగునా దళితుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తూ దళితులపై దారుణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్వంత జిల్లాలో ఆయన అనుచరుడే ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడికి పాల్పడడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఏపీలో దళితులపై చోటు చేసుకున్న ఘటనలను ఆయన ప్రస్తావించారు. 25వ సంవత్సరంలో దళితులంతా కూడా వైసీపీని దళిత వాళ్ళకు రాకుండా బహిష్కరించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. అత్యంత దారుణంగా నీచంగా దాడి చేసి కొట్టి అతన్ని అవమానిస్తే, అతన్ని గాయపరిస్తే ఇంతవరకు వైసీపీ నాయకత్వం ఆ బాధితుడిని పరామర్శించలేదు. అంటే వాళ్ళ నాయకుడు కొట్టడాన్ని వాళ్ళు సమర్థిస్తున్నారా? ఒక అధికారిని, ఒక గజిటెడ్ ఆఫీసర్ని, సమాజంలో గౌరవంగా బతికే గజిటెడ్ ఆఫీస్ జవహర్ బాబు, ఎస్సీ కులానికి చెందిన జవహర్ బాబు, అతని మీద దాడి చేస్తే వైసీపీ నాయకులు దాన్ని ఇంతవరకు వాళ్ళ పార్టీ పరంగా, వాళ్ళ యూనిట్ పరంగా ఇంతవరకు వెళ్ళి పరామర్శించకుండా, వాళ్ళకి సంఘీభావం తెలియకుండా ముద్దాయిల్ని వెనకేసుకురావడంలో వైసీపీ ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా అదే జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన ప్రత్యక్ష బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆ ఎంపీడీఓ జవహర్ బాబు దాడిపై, దళితులపై దాడి చేస్తూ ఉంటే, ఇంత దుర్మార్గంగా నువ్వు ప్రహేవ్ చేస్తూ ఉంటే అది ఏం సంకేతాలు ఇస్తుంది? దళితులకి ఎలాంటి భద్రత ఇస్తున్నాడు? రాజకీయ వ్యవస్థ నడుపుతున్నావు, అలా చేయొచ్చా? అదేవిధంగా నువ్వు ఇంకా నీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీకి కొనసాగిస్తున్నావు. అనంతబాబు ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే అతన్ని ఎమ్మెల్సీగా నువ్వు నీ పక్కన కూర్చోబెట్టుకుంటున్నావు. అదే మన తోట త్రిమూర్తులు దళితుల మీద దాడి చేసి శిరోమండనం చేస్తే, ఆయనకి శిక్ష పడితే అతనికి నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఇస్తావు, నీ పార్టీలో పెట్టుకుంటావు. నువ్వు దళితుల గురించి నువ్వా మాట్లాడేది? దళితులకు అన్యాయం జరిగిందని నీ పత్రికలు రాస్తాయా? ఏంటండి దుర్మార్గం? నీ సొంత జిల్లాలో నీ ఇంటి పక్కన నీ నాయకులు, నీ అనుచరులు దుర్మార్గంగా ఒక గజిటెడ్ ఆఫీసర్ ఎంపీడీఓ జవహర్ బాబుని అటాక్ చేస్తే నీ పార్టీ పరామర్శిస్తుందా?